టీవీ 999 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ వేదికగా బ్రిక్స్ యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ భేటీ, విదేశాలకు పారిపోయిన నేరస్తుల గుర్తింపు, అప్పగింతపై దృష్టి. రాజ్యసభలో తీవ్ర గందరగోళం. రామ మందిర విరాళాల చోరీ అంశంపై ఖార్గే, కిరణ్ రిజిజు మధ్య ఘాటు వాగ్వాదం. యూపీ అసెంబ్లీలో ప్రతిపక్షాల రచ్చపై సీఎం యోగి ఆగ్రహం. స్పీకర్ పదవిని అవమానించారంటూ మండిపాటు. సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. అధికారుల సమీక్షలో విడి సతీశన్ కీలక వ్యాఖ్యలు. కేబినెట్ విస్తరణ వేళ కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలు. ఎమ్మెల్యేల రాజీనామాలపై సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు. ప్రజల సొమ్ము వృధా చేస్తూ సభను స్తంభింపజేస్తున్నారు. కాంగ్రెస్ ద్విముఖ వైఖరిపై ఎంపీ సంబిత్ పాత్ర ఆగ్రహం. గోల్కొండ కోటలో ఆగస్టు 15 వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు. సచివాలయంలో పీసీఎస్ సంజయ్ జాజు ఉన్నత స్థాయి సమీక్ష. అమరావతి అంటే గ్రీన్ ఎనర్జీ, బ్లూ సిటీ. రాజధానిపై సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు. హైదరాబాద్ కల్తీ మసాలాల ముఠా గుట్టునట్టు సమగ్ర దర్యాప్తుకు సీటు ఏర్పాటు చేసిన సిపి సజ్జనార్. పోలీసులను కూటమి ప్రభుత్వం సొంత వింగ్లా వాడుకుంటుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు. లుసానే డైమండ్ లీగ్ బరిలోకి దిగనున్న నీరజ్ చోప్రా. తగ్గిన ముడి చమురు ధరలు, పసిడి పరుగులు పడ్డ బ్రేక్. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదికైంది. భారత్ అధ్యక్షతన 2వ బ్రిక్స్ యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ మరియు బ్రిక్స్ ఎక్స్పర్ట్స్ నెట్వర్క్ ఆన్ అసెట్ రికవరీ సమావేశాలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర సిబ్బంది శిక్షణ శాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును ఆ శాఖ కార్యదర్శి రచనా షా ప్రారంభించారు. బ్రిక్స్ కూటమికి చెందిన 11 సభ్య దేశాల నుంచి దాదాపు 40 మంది ప్రతినిధులు, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు అంతర్జాతీయ నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సరిహద్దు దాటి జరిగే ఆర్థిక నేరాలు, అక్రమ ఆస్తుల రికవరీ మరియు ప్రభుత్వ పాలనలో పారదర్శకత పెంపొందించడంపై సమావేశంలో ముఖ్యంగా చర్చిస్తున్నారు. అవినీతి కేసుల్లో ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరస్తులను సత్వరమే గుర్తించడం, వారిని స్వదేశానికి రప్పించే ప్రక్రియలో పరస్పర సమాచారం మార్పిడిని పెంచడంపై బ్రిక్స్ దేశాలు దృష్టి సారించాయి. వీటితో పాటు ఫెన్టెక్, డిజిటల్ అసెట్స్, కొత్త రకం ఫైనాన్షియల్ టెక్నాలజీ ద్వారా ఉత్పన్నమయ్యే అవినీతి ముప్పును ఎలా అడ్డుకోవాలో సభ్య దేశాలు అనుభవాలను పంచుకున్నాయి. రేపు సాంకేతికత ఆధారిత పాలనపై ప్రత్యేక చర్చా కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. May I request all the delegates to kindly be seated. We'll start with the proceeding now. Distinguished delegates,
Very good morning and namaste to all of you. It's my privilege and pleasure to welcome you all to the second BRICS Anti-Corruption Working Group meeting here in Hyderabad, a city that seamlessly blends a rich historical legacy with a vibrant culture of innovation, technology, and enterprise. As one of India's leading centers for digital innovation and knowledge industries, Hyderabad provides a fitting setting for our discussions on strengthening governance, enhancing international cooperation, and leveraging technology to promote integrity and accountability. At the outset, let me thank all the delegation for their continued engagement, constructive contributions, and the collaborative spirit with which you all have approached the group's work throughout India's chairship. The progress we have made over the past few months reflects the value of sustained dialogue and our shared commitment to strengthening anti-corruption cooperation among BRICS countries. పార్లమెంట్ ఎగువ సభ అయిన రాజ్యసభలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయోధ్య రామమందిర విరాళాల చోరీ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే మరియు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుల మధ్య సభలోనే తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. రెండు వర్గాల సభ్యుల నినాదాలు, హంగామాతో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష నేత ఎలాంటి ఆధారాలు లేకుండా భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని ఎదురుదాడికి దిగారు. ఇరు పక్షాల మధ్య మాటామాట పెరగడం, విపక్ష సభ్యులు వెళ్లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో రాజ్యసభ వాతావరణం తీవ్రంగా వేడెక్కింది. సభను అదుపులోకి తెచ్చేందుకు చైర్మన్ ప్రయత్నిస్తున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్షాల నిరసనలు, రామజన్మభూమి అంశంపై సమాజ్వాదీ పార్టీ వైఖరిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభ రూల్ 59 ప్రకారం న్యాయస్థానాల విచారణలో ఉన్న సున్నితమైన అంశాలపై అసెంబ్లీలో చర్చించడానికి వీల్లేదని సీఎం యోగి స్పష్టం చేశారు. రామజన్మభూమి వ్యవహారం కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ ఉద్దేశపూర్వకంగానే సమాజ్వాదీ పార్టీ ఆ అంశాన్ని దారి మళ్లించి ప్రక్రియను దిగజార్చే ప్రయత్నం చేసిందని ఆయన మండిపడ్డారు. समाजवादी पार्टी और विपक्ष का आचरण आज पूरे प्रदेश ने उत्तर प्रदेश विधानसभा में देखा है। ये आचरण न केवल सदन की अवमानना है बल्कि अलोकतांत्रिक और शर्मनाक भी। सदन नियमों, परिनियमों और परंपराओं से चलता है। उत्तर प्रदेश विधानसभा की प्रक्रिया और संचालन के नियम 59 के तहत ये पहले से ही
तय है कि जो मुद्दा किसी न्यायाधिकरण या आयोग के पास लंबित हो, यानी सब जुडिस हो, उस मुद्दे पर सदन में चर्चा नहीं हो सकती। लेकिन विशेष परिस्थितियों में अगर अध्यक्ष विधानसभा ये समझते हैं कि इस चर्चा के कारण संबंधित जांच की प्रक्रिया में किसी प्रकार का व्यवधान नहीं आता है, तो वे इस चर्चा को परमिशन दे सकते हैं। समाजवादी पार्टी ने कार्य मंत्रणा समिति की बैठक में भी और दलीय नेताओं की बैठक में भी इस बात के लिए आश्वस्त किया था कि वे जिन मुद्दों पे चर्चा करना चाहते हैं वे नियम के अंतर्गत अपनी नोटिस देंगे और संसदीय कार्य मंत्री ने कार्य मंत्रणा में और दलीय नेताओं की बैठक में मैंने स्वयं भी इस बात के लिए कहा था कि जो भी विषय अध्यक्ष पीठ के द्वारा स्वीकृत होंगे और चर्चा के लिए स्वीकार किए जाएंगे, उन पर सत्ता पक्ष की ओर से तर्कपूर्ण तरीके से उसका जवाब भी दिया जाएगा। बावजूद अयोध्या से राम जन्मभूमि से संबंधित मामले में जानते हुए कि माननीय उच्चतम न्यायालय में यह मामला लंबित है, उस पूरे प्रकरण की गंभीरता को समझते हुए भी इन्होंने न केवल आज सदन की अवमानना की है, सदन का अपमान किया है, साथ ही माननीय उच्चतम न्यायालय में लंबित और माननीय उच्चतम न्यायालय की निगरानी में चल रही उस पूरी प्रक्रिया को भी अपमानित करने का शर्मनाक प्रयास समाजवादी पार्टी के द्वारा किया गया। माननीय अध्यक्ष विधानसभा ने बार बार कहा कि हम चर्चा को स्वीकार करते हैं, अपनी बात को आप नियमों के अंतर्गत सदन के फ्लोर में रखिए, सदन में रखिए, लेकिन सदन की कार्रवाई को विरोध करना, प्ले कार्ड लहराना, अध्यक्ष पीठ की अवमानना करते हुए जो अपमानजनक व्यवहार सदन के अंदर समाजवादी पार्टी का था, वह अत्यंत निंदनीय है और शर्मनाक भी। కేరళలోని పతనంతిట్ట జిల్లాను భారీ వర్షాలు వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక మరియు పునరావాస చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు విడి సతీశన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాధితులను ఆదుకునేందుకు, విపత్తు తీవ్రతను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా నిధులు ఖర్చు చేసే వెసులుబాటు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ഞങ്ങള് പ്രളയവുമായി ബന്ധപ്പെട്ട ഈ ജില്ലയിലെ സ്ഥിതിഗതികൾ ഉദ്യോഗസ്ഥരുമായി വിലയിരുത്തി. ഇതുണ്ടായ അപ്പോൾ മുതൽ ഈ ജില്ലയുടെ ചാർജ് കൂടിയുള്ള മന്ത്രി ശ്രീ PC വിശ്വനാഥിന്റെ സാന്നിധ്യം ഇവിടെ ഉണ്ടായിരുന്നു, MLA-മാരുടെ സാന്നിധ്യം ഉണ്ടായിരുന്നു, ജില്ലാ കളക്ടറുടെ നേതൃത്വത്തിലുള്ള ഉദ്യോഗസ്ഥന്മാരുണ്ടായിരുന്നു. ഇവിടെ 133 ക്യാമ്പുകൾ പ്രവർത്തിക്കുന്നുണ്ട്. അതിൽ 6000-ലധികം പേരുണ്ട്, ക്യാമ്പിലുണ്ട്. എല്ലാ ഭാഗത്താണ് ഇപ്പോൾ കൂടുതൽ ക്യാമ്പുകൾ വന്നിരിക്കുന്നത്. വെള്ളം ഇറങ്ങാതിരിക്കുന്ന പ്രശ്നം അവിടെയാണ്. ഇതുവരെയുള്ള നടപടിക്രമങ്ങൾ വിലയിരുത്തി സംസ്ഥാന സർക്കാർ പൂർണ്ണമായ അധികാരം ജില്ലാ ഭരണകൂടത്തിന് എത്ര രൂപ വേണമെങ്കിലും ചെലവാക്കാനുള്ള അധികാരം കൊടുത്തിട്ടുണ്ട്. ക്യാമ്പിലെ ഭക്ഷണ സാധനങ്ങൾക്കൊക്കെ ഏറ്റവും നല്ല രീതിയിൽ, ഏറ്റവും ശുചിയായ രീതിയിൽ ഭക്ഷണം കൊടുക്കണമെന്ന് നിർദ്ദേശിച്ചിട്ടുണ്ട്. അത് ചെയ്തു വരുന്നുണ്ട് ഭംഗിയായിട്ട്. ആവശ്യമായ ടോയ്ലറ്റ് സൗകര്യം ഇല്ലാത്ത സ്ഥലങ്ങളിൽ ബയോ ടോയ്ലറ്റുകൾ കൊണ്ടുവരാൻ വേണ്ടിയിട്ടുള്ള സംവിധാനങ്ങൾ ഏർപ്പെടുത്തിയിട്ടുണ്ട്. എല്ലാ സ്ഥലത്തും ലൈറ്റ് ഏർപ്പാട് ചെയ്തിട്ടുണ്ട്. പോലീസിന്റെ പ്രത്യേകമായ സുരക്ഷാ സംവിധാനം എല്ലാ ക്യാമ്പുകളിലും ഏർപ്പെടുത്തിയിട്ടുണ്ട്. ഇനി വെള്ളം ഒഴിഞ്ഞു കഴിയുമ്പോൾ തിരിച്ച് വീടുകളിലേക്ക് പോകുന്നവർക്ക് വെള്ളം കയറിയ വീടുകൾക്ക് 10,000 രൂപ ധനസഹായമായിട്ട് അത് നൽകും. തീർച്ചയായിട്ടും ഇത് ഒരു
కర్ణాటక కేబినెట్ విస్తరణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అలజడి రేగుతుంది. మంత్రి పదవులు దక్కలేదన్న తీవ్ర అసంతృప్తితో పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు రాజీనామా బట్టపట్టారు. అయితే ఈ పరిణామాలపై సీఎం డీకే శివకుమార్ అత్యంత కఠినంగా స్పందించారు. రాజకీయాల్లో రాజీనామాలు చేయడం సాధారణ విషయమేనని, ఎవరైనా రాజీనామా లేఖలు ఇస్తే వెంటనే ఆమోదిస్తానని హెచ్చరించారు. పదవుల కంటే పార్టీ క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని తేల్చి చెప్పారు. పార్టీల కంటే ఎవరు ఎక్కువ కాదని, వ్యక్తిగత స్వార్థం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రాజీనామా చేయాలనుకునే వారిని ఎవరూ ఆపలేరని, ఒకవేళ రాజీనామాలు చేస్తే తక్షణమే ఆమోదిస్తానని సీఎం డీకే ఘాటుగా స్పందించడంతో కర్ణాటక కాంగ్రెస్ లో రాజకీయం మరింత వేడెక్కింది. ಇನ್ನ ಬಹಳ ಜನ ಹಿರಿಯರೆಲ್ಲ ಇದ್ರು. ಆದ್ರೆ ನಾನು ಪರಮೇಶ್ವರರೆಲ್ಲ ಬಹಳ ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲೇ ಫಸ್ಟ್ ಟೈಮ್ ನಾವು ಮೊದಲನೇ ಬಾರಿಗೆನೆ ಶಾಸಕರಾದವರು ನಾವು ಮಂತ್ರಿ ಆದವರು ಇದ್ವಿ. ನಾನು ಕೆಲವು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ಇಟ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ಕೆಲವು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಆದ್ರೂ ನಡ್ಕೊಂಡು ಬಂದು ಇಲ್ಲಿವರೆಗೂ ನಾವಿಬ್ರು ಈ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕೂತಿದ್ದೇವೆ. ಸೊ ಇವತ್ತು ಎಕ್ಸ್ಪಾನ್ಷನ್ ನಡೆದಿದೆ. ಬಹಳ ಜನ ಇದ್ರು, ಬಹಳ ಕೇಪಬಲ್ ಜನ. ನಮ್ಮ ನಂಬರು ತಮ್ಮ ಗೊತ್ತಿದೆ, 138, 139 ನಮ್ಮ ನಂಬರು ಇತ್ತು. ಸುಧಾಕರ್ ಒಬ್ಬರು ನಮ್ಮ ಜೊತೆ ಇಲ್ಲ. ಸೊ ದೊಡ್ಡ ಪಕ್ಷ. ಸೊ ಬಹಳ ಆಸೆ ಆಕಾಂಕ್ಷೆಗಳು ಬೇಕಾದಷ್ಟು ಜನಕ್ಕಿತ್ತು. ಎಲ್ಲರೂ ಎಲಿಜಿಬಲ್, ಯಾರು ಎಲಿಜಿಬಲ್ ಇಲ್ಲ ಅನ್ನೋರು ಯಾರು ಇಲ್ಲ. ಇಲ್ಲಿ 138 ಜನನು ಎಲಿಜಿಬಲ್ ಇದ್ರು. ವಿಧಾನ ಪರಿಷತ್ ಸದಸ್ಯರು ಎಲಿಜಿಬಲ್ ಇದ್ರು. ಸೊ ನಮ್ಮ ಪಾರ್ಟಿ ಒಂದು ತೀರ್ಮಾನ ಮಾಡಿ ಒಂದು ಡಿಸಿಷನ್ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೆ ನಾವೆಲ್ಲ ಬದ್ಧರಾಗಿದ್ದೇವೆ. ಹಿಂದೆ ಕೂಡ ನಾನು ಪರಮೇಶ್ವರ್ ಅವರು MLA ಆಗಿ ಬಂದಾಗ ವೀರೇಂದ್ರ ಪಾಟೀಲ್ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು, ಬಂಗಾರಪ್ಪನವರು ಕ್ಯಾಬಿನೆಟ್ ಇರಲಿಲ್ಲ, ವೀರೇಂದ್ರ ಇವರು ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ಅವರು ಕ್ಯಾಬಿನೆಟ್ ಇರಲಿಲ್ಲ, ಧರ್ಮಸಿಂಗ್ ಇರಲಿಲ್ಲ, ಲಕ್ಕಪ್ಪನವರು ಇರಲಿಲ್ಲ. ಇಂಥವೆಲ್ಲ ಬೇಕಾದಷ್ಟು ಜನ ಸೀನಿಯರ್ಸ್ ಎಲ್ಲ ಕೂಡ ಇರಲಿಲ್ಲ. ಅದಾದ್ಮೇಲೆ ಕೃಷ್ಣ ಅವ್ರ ಕಾಲದಲ್ಲೂ ಅಜಯ್ ಸೇಠ್ ಅಂತವರು ಕ್ಯಾಬಿನೆಟ್ ಅಲ್ಲಿ ಇರಕ್ಕಾಗಿರ್ಲಿಲ್ಲ. ಅವ್ರು ಬಹಳ ಆತ್ಮೀಯರಿದ್ದು ಕೂಡ ಆಗಕ್ಕಾಗಿರ್ಲಿಲ್ಲ. ಆಗ ಕೂಡ ನೋಡಿದ್ದೇವೆ. ಅದಾದ್ಮೇಲೆ ಧರ್ಮಸಿಂಗ್ ಕಾಲದಲ್ಲಿ ನನ್ನ ಪರಮೇಶ್ವರನೇ ದೂರ ಇಟ್ಟಿದ್ರು ಕಾರಣಾಂತರದಿಂದ. ಸಿದ್ದರಾಮಯ್ಯವ್ರ ಕಾಲದಲ್ಲೂ ನಾವಿಬ್ರು ಇವರು ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಅಧಿಕಾರ ಬಂದರು. ಇವರು 3 ವರ್ಷ ಆದ್ಮೇಲೆ ಹೊರಗಡೆ ಬರಬೇಕಾದ ಪರಿಸ್ಥಿತಿ ಬಂತು. ನನ್ನ ಕೂಡ ಕೆಲವು ದಿನ ಹೊರಗಡೆ ಇಟ್ಟಿದ್ರು. ನಾವು ಬಹಳ ತಾಳ್ಮೆಯಿಂದ ಇದ್ದೆ. ನಮ್ಮಿಬ್ಬರ ತಾಳ್ಮೆ ಇವತ್ತು ನನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಡಿದೆ ಪಕ್ಷ, ಇವ್ರನ್ನ ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಾಡಿದೆ. ಸೊ ಹಂಗೆ ಇವತ್ತು ನೀವು ಏನೇನು ಪ್ರಶ್ನೆ ಕೇಳ್ತಿರೋದನ್ನ ನನಗೆ ಅರಿವಿದೆ. ಏನೇನು ಪಾಯಿಂಟ್ ಆಗ್ತೀರಿ, ತುಮಕೂರು ಮೀಟಿಂಗು, ಅಲ್ಲಿ ಮೀಟಿಂಗು, ಕೋಲಾರ ಮೀಟಿಂಗು, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಮೀಟಿಂಗು, ಶಿವಮೊಗ್ಗ ಮೀಟಿಂಗು, ರಾಯಚೂರು ಮೀಟಿಂಗು, ಬಳ್ಳಾರಿ ಮೀಟಿಂಗು ಎಲ್ಲ ಹೇಳ್ತೀರಿ ನೀವೆಲ್ಲ. ಬಿಜಾಪುರ ಮೀಟಿಂಗ್ ಎಲ್ಲ ಕೆಲವು ಪ್ರಶ್ನೆಗಳು ಅವ್ರು ಹಿಂಗೆ ಹೇಳಿದ್ರು ಹಿಂಗೆ ಹೇಳಿದ್ರು ಅಂತ ಎಲ್ಲ ಹೇಳ್ತೀರಿ. ಈ ನಡ್ಕೊಂಡು ಬಂದಂತ ಪದ್ಧತಿ ಇದೆಯಲ್ಲ, ಇದು ಏನ್ ಮಾಡ್ತೀರಿ, 33 ಸ್ಥಾನ ಮೊದಲಾದ್ರೆ ಬೇಕಾದಷ್ಟು ಎಷ್ಟು ಜನ ಬೇಕಾದ್ರೂ ತಗೊಳ್ಳುವಂತ ಅವಕಾಶ ಕೃಷ್ಣ ಅವ್ರ ಕಾಲಕ್ಕೆ ಮುಗಿದೋಯ್ತು. ಈಗ 15%ಗೆ ಲಿಮಿಟೇಷನ್ ಮಾಡಿದೆ. ಕಂಪಲ್ಸರಿ ಅಪ್ಪರ್ ಹೌಸಲ್ಲಿ ಒಬ್ರು ಇರಲೇಬೇಕಾಗಿದೆ. ಸೊ ಈ ಪದ್ಧತಿ ಇದೆ. ಆಮೇಲೆ ನಿಮ್ಗೆ ಈಗ ಹೆಣ್ಮಕ್ಳಿಲ್ಲ ಅಂತ ಒಂದು ಪ್ರಶ್ನೆ ಹಾಕ್ತೀರಿ, ಅದಾಗ್ತದೆ, ಫಿಲ್ ಮಾಡ್ತೀರಿ. ತಲೆ ಕೆಡಿಸ್ಕೋಕ್ ಹೋಗ್ಬಿಡಿ, ಹೆಣ್ಮಕ್ಳು ಇರಲೇಬೇಕು. ನಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ ಒಂದು ಸಿದ್ಧಾಂತ ಇದೆ. ಮೊದಲು ಒಬ್ಬರು ಹೆಣ್ಮಗಳು ಇದ್ದು, ಈಗ ಡೆಪ್ಯೂಟಿ ಸ್ಪೀಕರ್ ಕೊಟ್ಟಿದ್ವಿ. ಮಂತ್ರಿಗಳು ಮಂಡಲಕ್ಕೂ ನಮ್ಮ ಪಕ್ಷ ಅದಕ್ಕೆ ನನಗೆ ಮಾರ್ಗದರ್ಶನವನ್ನು ಕೊಡ್ತದೆ. ಸೊ ಅದು ಕೂಡ ಈಗ ನಾನು ಇಷ್ಟೊತ್ತು ಕ್ಯಾಬಿನೆಟ್ ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ಗೆ ಏನೇನು ಸವಾಲುಗಳಿದೆ, ಏನೇನು ಸಮಸ್ಯೆಗಳು ಬರ್ಬೋದು, ಇವೆಲ್ಲ ಕೂಡ ನಾನು ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡಿದ್ದೀನಿ. పార్లమెంట్ సమావేశాల నిర్వహణను కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలు కావాలని అడ్డుకుంటున్నాయని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఎంపీ సంబిత్ పాత్ర తీవ్ర స్థాయిలో విమర్శించారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్వశ్చన్ అవర్, 0 అవర్లను జరగకుండా అడ్డంకులు సృష్టిస్తూ విపక్షాలు ప్రజాస్వామ్యాన్ని, కోట్ల రూపాయల ప్రజల సొమ్మును వృధా చేస్తున్నాయని మండిపడ్డారు. అలాగే కర్ణాటక మంత్రి ప్రియాంక ఖార్గే చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. आज का ये प्रेस कॉन्फ्रेंस जिस प्रकार से 2026 का ये मॉनसून सेशन पार्लियामेंट में चल रहा है और जिस प्रकार से मॉनसून सेशन को खास करके कांग्रेस पार्टी और उनके साथ कुछ सहयोगी दल बाधित कर रहे हैं, उस विषय को लेकर है।
करोड़ों रुपए खर्च होते हैं एक सेशन के ऊपर। सभी सांसद अपने क्षेत्रों से प्रश्न लेकर आते हैं। वो चाहते हैं कि प्रश्न पूछा जाए, मंत्रालय जवाब दे, उनका क्षेत्र उन्नति करके आगे बढ़े। मगर जब से सदन आरंभ हुआ है, क्वेश्चन आवर पार्लियामेंट में हो नहीं रहा है। 0 आवर के लिए पार्लियामेंट में बाधाएं उत्पन्न की जा रही है। लगभग किसी बिल पे चर्चा नहीं हो रही है। इसके पीछे का कारण आपने कांग्रेस के और कांग्रेस के कुछ इंडिया अलायंस के दलों के व्यवहार को देखा है। मुझे तो उनके डबल स्टैंडर्ड्स पे आश्चर्य होता है। कल हमने दोपहर में टीवी में देखा कि मल्लिकार्जुन खड़गे जो राष्ट्रीय अध्यक्ष हैं कांग्रेस पार्टी के, उनके बेटे प्रियंक खड़गे जी ने कर्नाटक में हुए पेपर लीक के ऊपर पुलिस कांस्टेबल भर्ती, उसमें जो घोटाला हुआ, उसमें जो अनियमितताएं हुई हैं, गड़बड़ियां हुई हैं, उसको लेकर जब छात्रों ने आंदोलन किया और मीडिया के बंधुओं ने प्रियंक खड़गे जी से पूछा कि क्या आप इसकी जिम्मेदारी लेंगे, क्योंकि आप गृह मंत्री हैं और आपके अंतर्गत ये सब कुछ हो रहा है, तो बड़े अहंकार से प्रियंक खड़गे जी ने कहा कि ठीक है, पहले छात्रों को 25 दिन उपवास करने दो, 25 दिन का हंगर स्ट्राइक करने दो, फिर हम लाठीचार्ज करेंगे और उसके बाद मैं अपने रेजिग्नेशन के विषय में चिंता करूंगा। తెలంగాణ రాష్ట్ర స్థాయి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హైదరాబాద్ లోని చారిత్రాత్మక గోల్కొండ కోట సిద్ధమవుతుంది. ఆగస్టు 15న రాణి మహల్ లాన్స్ వేదికగా నిర్వహించనున్న వేడుకల ముందస్తు ఏర్పాట్లపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అధికారిక కార్యక్రమమని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కా ప్రణాళికలతో అధికారులు పరస్పర సమన్వయంతో వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల షెడ్యూల్ వివరాలను సీఎస్ సంజయ్ జాజు అధికారులకు వెల్లడించారు. ఆగస్టు 15న ఉదయం గౌరవ ముఖ్యమంత్రి మొదట సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లోని వీరుల సైనిక స్మారకం వీరుల గుడి వద్దకు చేరుకుని అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా గోల్కొండ కోటలోని రాణి మహల్ లాన్స్ కు చేరుకుని రాష్ట్ర స్థాయి వేడుకల్లో పాల్గొంటారు. సీఎం అక్కడ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ బలగాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారుల బందోబస్తు, ప్రోటోకాల్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ మరియు ఇతర ఏర్పాట్లను సజావుగా పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన సరికొత్త విజన్ను ఆవిష్కరించారు. అమరావతిని సరికొత్త సాంకేతికతతో పర్యావరణ హితంగా మోడర్న్ గ్రీన్ ఎనర్జీ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానులు అనే పేరుతో రాష్ట్రాన్ని ప్రపంచం ముందు నవ్వుల పాలు చేశారని విమర్శించిన ఆయన ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయని, దేశంలోనే కంటికి వైర్లు కూడా కనిపించని అత్యంత ఆధునిక నగరంగా అమరావతి నిలబోతుందని ధీమా వ్యక్తం చేశారు. స్టెప్ బై స్టెప్ ఈ సిటీ యొక్క బ్యూటీ చూస్తే నెక్స్ట్ ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా, నో విజిబుల్ వైర్స్. ఐ కెన్ సే ప్రౌడ్లీ యాజ్ అన్ ఎస్టర్డే మనం చెప్పింది మీ రాజధాని ఏదంటే 3 రాజధానులని నవ్వులు పాలయ్యాం. టుడే మా సిటీ ఇండియాలో నో విజిబుల్ వైర్స్ లేవు. దిస్ ఈజ్ ఎ మోడర్న్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, blue and also greenery. That is the speciality of this city. It will be most beautiful of this century. That is going to happen. You are going to see now, day by day. Education 24 institutions వచ్చాయి, 18 ప్రైవేట్ క్యాంపస్ వచ్చాయి, 151,700 సీట్లు వచ్చాయి, 781 ఎకరాలు భూమి అలాట్ చేశాం. హాస్పిటాలిటీ, టూరిజం 11 అలాట్మెంట్స్ ఇచ్చాం, 40 ఎకరాల భూమి ఇచ్చాం, 4,000 హోటల్ రూమ్స్ వస్తాయి, 4 గ్లోబల్ బ్రాండ్స్ వచ్చాయి, హెల్త్లో 7 హాస్పిటల్స్ వస్తున్నాయి, ఒక గవర్నమెంట్ ఫెసిలిటీ కూడా వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే మరిగా 6 ప్రైవేట్ ఫెసిలిటీస్ వస్తున్నాయి, 108 ఎకరాలు దీనికోసం ఇచ్చాం. బ్యాంక్ స్ట్రీట్ వస్తూ ఉంది, 8 బ్యాంక్స్ రెసిడెన్షియల్ కూడా వస్తున్నాయి, 15 బ్యాంక్ ఆఫీసులు వస్తాయి, 13.93 ఎకరాల భూమి కూడా ఇచ్చాం. అదే మరిగా దానికి ఆఫీసులకి ఇండ్లకు కూడా
దగ్గర 12 ఎకరాలు ఇచ్చాం. ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ డిసెంబర్లో స్టార్ట్ చేస్తున్నాం. టీసీఎస్, ఐబిఎం ఇద్దరు కలిసి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అదే మరి డీప్ టెక్నాలజీస్ అన్నీ వస్తాయి. ఇక్కడ స్ట్రాటజిక్ ఏది ఉందో ఈ క్యాపిటల్ని టెక్నాలజీ హబ్గా ఏమేం చేయాలో అవన్నీ కూడా ప్రమోట్ చేస్తాం. నెక్స్ట్ ఒక పక్క నిన్న కూడా పీఎం గారు భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మసాలా దినుసుల తయారీ ముఠాపై హైదరాబాద్ పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ ప్రకటించారు. హెచ్ ఫాస్ట్ బృందంతో కలిసి చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ లో దాదాపు 13 మసాలా వ్యాపార సంస్థలపై మెరుపు దాడులు నిర్వహించి ఏకంగా 25 టన్నులకు పైగా ప్రమాదకర రసాయనాలతో తయారు చేసిన కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రజల నుండి వచ్చిన విశ్వసనీయ సమాచారం ఆధారంగానే ఈ భారీ ఆపరేషన్ చేపినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. ప్రమాదకర రసాయనాలను ఉపయోగించి వాము, జీలకర్ర, లవంగాలు, షాజీరా, ఆవాలు వంటి నిత్యావసర మసాలా దినుసులను కల్తీ చేసి 2 తెలుగు రాష్ట్రాలకు టన్నుల కొద్ది సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అక్రమ దందాకు సంబంధించిన మైలార్దేవపల్లి, బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 వేర్వేరు కేసులు నమోదు చేసి ఇప్పటివరకు 3 కీలక సూత్రధారులను అరెస్ట్ చేసినట్లు సిపి స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కల్తీ రాయులపై కఠిన చట్టాల కింద చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం మరియు రాష్ట్ర పోలీసు వ్యవస్థ తీరుపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు అమ్మటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం పోలీసులను తమ సొంత ప్రైవేటు వింగ్లా ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేసే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అరెస్టైన నాయకులకు బెయిల్ కూడా రాకుండా పోలీసులు అడ్డుపడుతున్నారని విమర్శించిన ఆయన 2 నెలలు జైల్లో ఉండేందుకు పార్టీ నేతలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. యాక్సిడెంట్ జరిగితే మర్డర్ కేసు పెట్టారు మా మంత్రి గారి మీద, మాజీ మంత్రి గారి మీద. ఇక్కడేమో భర్త బట్టలు చించుతాడు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారే బట్టలు చింపారని చెప్పి కేసు పెడతారు. చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దారుణాలు ప్రజలు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ నాయకత్వంలో జరుగుతున్నాయి. పోలీసుల్ని మీరేదో తెలుగుదేశం పార్టీలో ఒక వింగ్ లాగా ఉపయోగించుకుంటున్నారు. చాలా దురదృష్టం చేస్తున్నారు. ఒక వింగ్ లాగా అట్లా ఉపయోగపడిన ఎవరైనా ఏమైనా ఉన్నారనుకోండి, స్ట్రిక్ట్గా ఉండే ఆఫీసర్ ఉన్నారనుకోండి, వాళ్ళని తీసుకెళ్లి లూప్ లైన్లో పడేస్తున్నారు. మా మాట వినేవాడే పోస్టింగ్ ఇస్తాం. సిఐ మా వాడు వినాలి, మా మాట వినాలి. మేము రాంబాబు మీద కేసు పెట్టమంటే సిఐ పెట్టాలి, రాంబాబుని తీసుకెళ్లి కొట్టమంటే కొట్టాలి సిఐ. అలాంటి వాడే పెడతాం, అలాంటి వాడే మావాడు. అలా లేదనుకో లూప్ లైన్ వేయి అనేటువంటి పద్ధతుల్లో పోలీస్ యంత్రాంగాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హెరాస్మెంట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అయినా భయపడం, ఎదుర్కొంటాం. న్యాయస్థానాలు ఉన్నాయి. నేను ఇవాళ పిలుపునిస్తున్నా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అవసరమైతే 2 నెలలు జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. ఏం చేస్తారో చూద్దాం. 2 నెలల్లో 3 నెలల్లో వీఆర్ రెడీ టు ఇన్ లాకప్. జైల్లోకి వెళ్ళడానికి రాజమండ్రి జైలా, గుంటూరు జైలా, నెల్లూరు జైలా, ఏ జైలుకైనా వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధమవ్వండి. ఎంతమంది లోపల పెడతారో తప్పుడు కేసులు పెట్టి చూద్దామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏంటి అన్యాయం నాకు అర్థం కాల. బట్టలు మీరే చింపుతారు, పోలీసులు కళ్ళ ముందే జరిగింది, కేసు పెడతారు, మమ్మల్ని రేపు చేయబోయారని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తలుపులు పగలగొట్టి తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యేని రిమాండ్కి పంపుతారు. చట్టం 4 రోజులు తెలియనట్టు ఉండొచ్చు, కానీ 5వ రోజు, 6వ రోజు, 10 రోజులకు, 20 రోజులకు చట్టం కళ్ళు దాని మీద పడుతుంది. వాస్తవాలు తెలుసుకుంటారు. న్యాయస్థానాలు వాటికి తీర్పునిస్తాయి. ఆ ధైర్యం మాకుంది, ఆ నమ్మకం మాకుంది. కాకపోతే ఒక 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు జైల్లో ఉండాలి. ఉండటానికి సిద్ధం. ఏం చేస్తారో చూద్దాం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ మనం కదలి వెళ్ళకపోతే కుదరదు. నేను ముస్తఫా గారు అసలు ఇక్కడే ఉంటే బాగుండేదని నా కోరిక. పాపం ఆయన భయపడి గుజరాత్ దాకా వెళ్ళాడు. ఏదో యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందని రాలా, అరెస్ట్ చేశారు గుజరాత్ వెళ్ళి. అందువల్ల ఎక్కడున్నా అరెస్ట్, గుజరాత్ ఉన్నా అరెస్ట్ చేస్తారు, గుంటూరులో ఉన్నా అరెస్ట్ చేస్తారు. అందువల్ల వాళ్ళు కేసులు పెడితే పారిపోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఎదుర్కోవాలి, ధైర్యంగా జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధం కావాలి. ఇవాళ రాజకీయాల్లో ఉండాలి అంటే, తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అంటే జైలుకి వెళ్ళడానికి సిద్ధపడాలి అనేటువంటి ఒక సంకేతాలు తెలుగుదేశం ప్రభుత్వం, పోలీసులు ఇస్తున్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ లో రజత పథకం సాధించిన భారత జావెలిన్ త్రో స్టార్
గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా తదుపరి ప్రతిష్టాత్మక సమరానికి సిద్ధమయ్యాడు. ఆగస్టు 21 నుంచి స్విట్జర్లాండ్ వేదికగా ప్రారంభం కానున్న లుసానే డైమండ్ లీగ్ టోర్నమెంట్ బరిలోకి దిగనున్నారు. కామన్వెల్త్ స్వర్ణ విజేత శ్రీలంక స్టార్ రమేష్ పతిరాజే, పాకిస్తాన్ ఒలింపిక్ ఛాంపియన్ అర్షద్ నదీములతో పాటు ప్రపంచ అగ్రశ్రేణి అథ్లెట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండటంతో పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో శ్రీలంక అథ్లెట్ రమేష్ పతిరాజే 89.75 మీటర్ల త్రోతో స్వర్ణ పథకం గెలవగా, నీరజ్ చోప్రా 25.83 మీటర్ల అత్యంత ప్రదర్శనతో రజత పథకంతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు లుసానే డైమండ్ లీగ్ వేదికగా వీరిద్దరు మరోసారి ముఖాముఖి తలపడనున్నారు. ఈ టోర్నీలో కేవలం వీరే కాకుండా ప్రపంచ అత్యుత్తమ జావెలిన్ త్రోయర్లు బరిలోకి దిగుతున్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాకోకు చెందిన కిషోర్ వాల్కాట్, గ్రెనటా స్టార్ అడస్టన్ పీటర్, చెక్ రిపబ్లిక్ అథ్లెట్ యాకూబ్ వాడ్లేస్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్, అమెరికా అథ్లెట్ కర్టిస్ థామ్సన్ పోటీ పడుతుండటంతో అభిమానులకు కనువిందు ఖాయంగా కనిపిస్తుంది. కామన్వెల్త్ లో మిస్ అయిన స్వర్ణాన్ని డైమండ్ లీగ్ లో కైవసం చేసుకోవాలనే పట్టుదలతో నీరజ్ చోప్రా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దేశంలో బంగారం ధరలు గత 2 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. అమెరికా, ఇరాన్ చర్చల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో పసిడి ధరల పరుగులకు కాస్త బ్రేకులు పడ్డాయి. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ వివరాల ప్రకారం మంగళవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల తులానికి 1,44,220 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇంకా 22 క్యారెట్ల పసిడి ధర 1,32,190గా నమోదు కాగా, 18 క్యారెట్ల బంగారం ధర 1,08,150 వద్ద స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్ పై స్పష్టంగా కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా నిలకడలేని మార్పులతో పరుగులు పెట్టిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరమైన స్థాయికి చేరుకోవడంతో కొనుగోదారులకు కొంత ఉపశమనం లభించింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ముడి చమురు ధరల హెచ్చుతగుల ఆధారంగా రాబోయే రోజుల్లో పసిడి ధరలో మార్పులుండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ వేదికగా బ్రిక్స్ యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ భేటీ, విదేశాలకు పారిపోయిన నేరస్తుల గుర్తింపు, అప్పగింతపై దృష్టి. రాజ్యసభలో తీవ్ర గందరగోళం, రామ మందిర విరాళాల చోరీ అంశంపై ఖార్గే, కిరణ్ రిజిజు మధ్య ఘాటు వాగ్వాదం. యూపీ అసెంబ్లీలో ప్రతిపక్షాల రచ్చపై సీఎం యోగి ఆగ్రహం, స్పీకర్ పదవిని అవమానించారంటూ మండిపాటు. సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, అధికారుల సమీక్షలో విడి సతీశన్ కీలక వ్యాఖ్యలు. కేబినెట్ విస్తరణ వేళ కర్ణాటక కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలు, ఎమ్మెల్యేల రాజీనామాలపై సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు. ప్రజల సొమ్ము వృధా చేస్తూ సభను స్తంభింపజేస్తున్నారు. కాంగ్రెస్ ద్విముఖ వైఖరిపై ఎంపీ సంబిత్ పాత్ర ఆగ్రహం. గోల్కొండ కోటలో ఆగస్టు 15 వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు, సచివాలయంలో పీసీఎస్ సంజయ్ జాజు ఉన్నత స్థాయి సమీక్ష. అమరావతి అంటే గ్రీన్ ఎనర్జీ, బ్లూ సిటీ, రాజధానిపై సీఎం చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు. హైదరాబాద్ కల్తీ మసాలాల ముఠా గుట్టునట్టు సమగ్ర దర్యాప్తుకు సీటు ఏర్పాటు చేసిన సిపి సజ్జనార్. పోలీసులను కూటమి ప్రభుత్వం సొంత వింగ్లా వాడుకుంటుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు.
లుసానే డైమండ్ లీగ్ బరిలోకి దిగిన నీరజ్ చోప్రా. తగ్గిన ముడి చమురు ధరలు, పసిడి పరుగులు పడ్డ బ్రేక్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.